హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ శ్రుత ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇయాల్టి మన ఛానల్లో వీడియో ఆలు పుట్టు అండి. ఇది చాలా దోశ కానీ అన్నం రైస్లో కానీ చాలా బాగుంటుంది కదా. దీనికోసం 2 ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ చాప్, గ్రీన్ చిల్లీస్, ఒక ఫ్రెష్ పీస్ అండి, ఒక 1 స్పూన్ వరకు కర్రీ లీవ్స్, కొత్తిమీర అండ్ పోపు సీడ్స్, ఒక నిమ్మకాయ అండి పెద్దది. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు నేను పోపు సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. పోపు సీడ్స్ అనేది మంచిగా మనకి గోలిన తర్వాత మనం దీంట్లో ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్ వేసేసుకొని ఒక 2 ml కరివేపాకు యాడ్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని సన్నగా ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇది మనకి ఆనియన్ అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఇది మనకి ఒక 10 minutesలో మగ్గిపోతుంది. చూడండి, మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఆనియన్ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము గ్రీన్ పీస్ ఉన్నాయి కదండి, ఆ గ్రీన్ పీస్ అయితే యాడ్ చేస్తున్నాను. గ్రీన్ పీస్ వేసుకొని ఒక్కసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకొని మనము ఇది ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. చూడండి, కొంచెం మగ్గిందండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. సరిపడా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి. ఒక 5 minutesలో మనకి బఠానీ కూడా మగ్గిపోతుందండి. చూడండి, మనకి 5 minutes తర్వాత మంచిగా కలర్ అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనము ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టేసుకున్న పొటాటో యాడ్ చేసుకొని మొత్తం అంతా మన కర్రీ అంతా పొటాటో పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 minutes అనేది మగ్గించుకోవాలి. మొత్తం అంతా కలిపేసాను. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అండి. కొత్తిమీర యాడ్ చేసుకొని లెమన్ ఒక హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ అయితే అయిపోయిందండి. ఒక 2 minutes అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీ అయిన పొటాటో ఆలు పుట్టు కర్రీ అయితే రెడీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.